టాయ్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. దొంగ నోట్లు సృష్టించి మోసాలు చేస్తున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రూపాయికి ₹7 ఫేక్ కరెన్సీ నోట్లు ఇస్తామని ఆ ముఠా మోసాలకు పాల్పడుతోంది. శివాజీ అనే వ్యక్తి వద్ద ₹1.5 లక్షలు తీసుకుని 15 లక్షల టాయ్ కరెన్సీ ఇచ్చింది. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులు ఏలేటి చంద్రశేఖర్, శ్రీను, తేజను అరెస్ట్ చేశారు. 1.45 లక్షల దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ అంతుంది మనకి. టాయ్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. దొంగ నోట్లు సృష్టించి మోసాలు చేస్తున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రూపాయికి ₹7 ఫేక్ కరెన్సీ నోట్లు ఇస్తామని ఆ ముఠా మోసాలకు పాల్పడుతోంది. శివాజీ అనే వ్యక్తి వద్ద ₹1.5 లక్షలు తీసుకుని 15 లక్షల టాయ్ కరెన్సీ ఇచ్చింది. ఇక బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులు ఏలేటి చంద్రశేఖర్, శ్రీను, తేజను అరెస్ట్ చేశారు. 1.45 లక్షల దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్, కొవ్వూరులో టాయ్ కరెన్సీ ముఠా గుట్టురట్టయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్సోని అటు కొవ్వూరులో చూసిన ఘటన అయితే అటు దొంగలుగా కూడా ఈ ముఠా వ్యవహారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫేక్ కరెన్సీ ద్వారా అందరినీ బురిడి కొట్టించాలనుకున్నటువంటి ఒక వ్యక్తిని వీరు టాయ్ కరెన్సీతో బురిడి కొట్టించి ఇతని నుంచి దాదాపు ₹1,45,000 సొమ్ము కాజేసినటువంటి ఘటన వెలుగు చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలం క్రితం బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కూడా నిన్న రాత్రి కొవ్వూరులో ఉన్నటువంటి గామన్ వంతెన వద్ద అండర్ పాస్ వద్ద పోలీసు తనిఖీల్లో పరారైపోయేందుకు ప్రయత్నించినటువంటి వ్యక్తులను పట్టుకోగా ఈ ముఠా ఫేక్ కరెన్సీ ముఠాగా కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా కూడా రాజమండ్రి జైలులో పరిచయమైనటువంటి స్నేహితులుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఆ స్నేహం ద్వారా జైల్లో పరిచయమైనటువంటి నేరస్తుల ద్వారా కూడా ఫేక్ కరెన్సీని తీసుకుని చలామణి చేయాలనుకున్నటువంటి వ్యక్తి కూడా ఇదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా ప్రస్తుతం గుర్తించారు. వారి నుంచి ఏలేటి చంద్రశేఖర్, లాగు శ్రీను, బొల్లిపో తేజ ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని ₹1,45,500 దొంగ నోట్లను కూడా అంటే టాయ్ కరెన్సీని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో జక్కు శివాజీ అనేటువంటి వ్యక్తే ఈ విధమైనటువంటి వారిని నమ్మి మోసపోయానంటూ కూడా ప్రస్తుతం పోలీసులకు వాపోతున్న పరిస్థితి అయితే కనిపించింది. మొత్తానికి ఈ టాయ్ కరెన్సీని పట్టుకోవడంతో ₹1కి ₹7 చొప్పున పెంచి ఈ ఫేక్ కరెన్సీ ఇస్తానంటూ కూడా అతను నమ్మించి అనేక మంది మోసాలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించి ఈ కేసును నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ టాయ్ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే దీనికి సంబంధించి ఫేక్ కరెన్సీ ముఠా ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతం కొవ్వూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.